బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాట, సన్న బియ్యం కోసం క్యూ లైన్, ఒడవని ఐపీఎల్ టికెట్ల పంచాది, కొండెక్కి కూసుంది కోడి. మస్తు వార్తలున్నాయబ్బా. మొదలైతే హెడ్లైన్స్. సెంట్రల్ మీద ధర్మయుద్ధం, ఉండాలంట బీసీలంతా సిద్ధం. రేషన్ షాపుల సరుకులు అగ్వకిస్తారట సర్కారోళ్ళు. జేసీబీలను ఆపిన హైకోర్టు, మంత్రి తేల్చమన్నాడు గెట్టు. మళ్ళా కొండెక్కిన కోడి కూర 300 కిలో అంటే తింటారా? మావోయిస్టుల మీద తూట, అన్నల నోట చర్చల మాట. ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, ముట్టడ్లు, రాస్తారోకోలు ఎవరు చేస్తారబ్బా? ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు హామీలు అమలు చేస్తలేరనో, పబ్లిక్ తిప్పలు చూస్తలేరనో, ఏలువడి మంచిగా లేదనో, అవినీతి జరిగిందనో, అప్పు పెరిగిందనో, ప్రాజెక్టు కడతలేరనో రోడ్ల మీదకి వస్తారు. మనకు తెలిసి ఇంతే కదా. అయితే ఇవాళ సర్కారోళ్ళే ధర్నాలో కూసుండ్రుల్లో. అట్లాని చోటా మోటా లీడర్లు అనుకునేరు. చూడురు మరి ఎందుకోసమో ఎవలొచ్చిండ్రో. ఢిల్లీలో తెలంగాణ బీసీలు గర్జించిండ్రు. 12 బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ల ధర్నాకు దిగితే సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిపిఐ, డిఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ ఇట్లా దేశమంతటికెళ్లి 16 పార్టీల లీడర్లు వచ్చి చేయగొట్టిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మొన్న మన అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా. అది అమల్లోకి రావాలంటే పార్లమెంట్ లో ఇట్లా పాస్ కావాలి. ఆల్రెడీ మీటింగులు నడుస్తూనే ఉండే. ఇప్పుడు బిల్లు పెట్టి ఓకే చేయమంటే సప్పు లేదట సెంటర్ వాళ్ళది. అగో గందుకే బీసీ సంఘాలు గీ జంగు సైరన్ ఊదినాయి. ये डिमांड जेन्युइन है कि 42% को 9 शेड्यूल में शामिल किया जाए. Today Tamil Nadu has 69% reservation. ఒకవేళ నెరవేరలేదు, మనకు తువ్వ ఎరకలేదా తెచ్చుకునే ఎట్లనో ఊరం పట్టండి. బీసీలకి న్యాయం జరుగుతుంది కూడా. నీకు న్యాయం జరిగితే జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు. సెంటర్ గవర్నమెంట్ లో ఒక్క బీసీ మంత్రి లేడు. బడ్జెట్ లో బీసీలకు పైకం పెట్టలేదని గరమైనరు లీడర్లు. బీసీలు వస్తే చాక్లెట్ పిప్పర్మెంట్ కూడా రావాయన బడ్జెట్ వల్ల. బీసీలు నోరు తెస్తే తీసుకురారా, మటన్ తీసుకురారా, చికెన్ తీసుకురారా, చేపల కూర ఉందా, రొయ్యల కూర ఉందా అంటాం. ఇది బీసీ జాతి. మరి ఉల్లిపాయ వెల్లిపాయ లేని వాళ్ళు కూడా బీసీలు అంటే ఎట్లా? అంటే ప్రధానమంత్రి మోడీ సార్ పేరుకే బీసీ గాని బీసీలకు ఏం చేయడానికి ఇట్లా ఎట్టించిండు అన్నట్టు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయినను అస్తినకు వచ్చింది. ఓట్లప్పుడు బీసీల మీద ప్రేమల్కవోసుడు కాదు, వాళ్ళకి ఎందుకు పదవులు రావద్దని క్వశ్చన్ చేసిండు. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన 15 వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది? మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. బీసీల కిమ్మతి ఒకటే ఊకునే ముచ్చటే లేదు. దేశమంతా లడాయి సురు అవుతుంది అన్నాడు సీఎం సారు. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటే అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేమో చూపిస్తాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి మీటింగ్ పెట్టి బీసీల తడాక ఏందో బీజేపీకి చూపియాలని వాదించిండు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ. అంత మంచిగానే జరిగింది కానీ బీసీల మీటింగ్ కు బీఆర్ఎస్, బీజేపీ దుమ్మా కొట్టినాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు. ఢిల్లీకైనా పోదాము, ప్రధానమంత్రినైనా కలుద్దాము, అందరు ఒకటై కొట్లాడదాము, దేనికైనా రెడీ అని అన్నోళ్ళు అసలు టయానికి ఎందుకు రాలేదో మరి. ఇక మార్కెట్ల రేట్లు దిగొస్తాయంటారా? గిడియనే బట్టే బయటికి పోయి కొనాల్సిన పనేముంది? అబ్బా, ఈ కాంచెల్లి నెలకు 1500 మిలిగినట్టే. బండిల రాన్పోను పెట్రోల్ కన్నా అయితే. ఓ మల్లక్క, జర లైన్ తగ్గితే చెప్పు, ఎండలో పోయి ఏడ నిలబడాలే. అబ్బా, మా పక్కింటోళ్ళు తెచ్చుకున్నారట, మాకేమో ఇంకా కారటే రాకపాయే. మాకు కూడా చెప్పునిస్తే బాగుండు. ఇగో గిట్లనే ఉన్నది అంతటా.
సర్కార్ వారి సన్న బువ్వ తింటున్నారు మరి. ఏ రేషన్ షాప్ కాడ చూడు ఇంత పొడుగు లైన్లు, సంచులు కారట్లు పట్టుకొని నిలబడ్డారు పద్ధతిగా. రండ్రి రండ్రి అని డప్పు సాండిపేసినా ఇన్నడికి ఇంతగానం రాకపోతుండ్రి అని డీలర్రే పరిశాన్ అవుతుండ్రు. ఇదివరకు జనం ఎక్కువ ఏమి ఉండకపోయేది, దొడి బియ్యం వాటికి ఎవరు తీసుకోపోయినా కూడా బయట అమ్ముకునే వాళ్ళు అంతే, 10 రూపాయలు చొప్పున అంతే అమ్ముకునేవి. రాళ్ళుందా ఏముండా ఏరి తింటుంటివి, ఇప్పుడు సన్నం వచ్చినాయి, ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది. సన్న బియ్యం అమ్ముకోలేరుగా, అందరూ మంచి చిన్న పిల్లకెళ్ళి పెద్దవాళ్ళంతా మంచి ఆనందము తింటూ సన్న బియ్యం చూసినాం బాగా. అప్పుడు దొడ్డు బియ్యం తీసుకొని మేము తినకపోయేది, ఈ సన్న బియ్యం ఇచ్చి చాలా పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారండి. బియ్యం రేట్లు కూడా కుత ఉడకబట్టే మార్కెట్ లా పెరుగుడే గాని తగ్గే ముచ్చటే లేదు. గిసొంటి వాళ్ళ మస్తు ఫైదా అయినట్టే. బయట కొనాలంటే మాత్రం 70 రూపాయలు 80 రూపాయలు కిలో చొప్పున అయితే ఉంటుంది. 1500 లేని 25 కిలోలు రాదు కదా బస్తా. నలుగురు ఉండే ఫ్యామిలీకి 1500 మిగిలినట్టే. మంచిగా అన్నం కూడా కదడు మంచి తెల్లగా. ఇవారికి ఆ పురుగుల బియ్యం ఆ దొడ్డు బియ్యంతో అమ్మలేకపోతాను. సన్న బియ్యం ఇస్తున్నందుకే ఇంత సంబరం ఉన్నదంటే ఇక మంత్రి ఉత్తమ్ సార్ చెప్పిన ముచ్చటినాక బువ్వ తినకున్నా కడుపు నిండుతుండొచ్చు పో. ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ లో క్రమక్రమంగా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు ఆ విధంగా అది కూడా గదన్నట్టు రేషన్ షాపుల్ని అగ్వకు సరుకు సౌదాలు సప్లై చేస్తారట సర్కార్ తరపున. అప్పట్లో అమ్మాస్తం పేరు మీద 185 రూపాయలకే బియ్యం, కిలో కందిపప్పు, కిలో గోధుమ పిండి, లీటర్ పామ్ ఆయిల్, అర్ధ కిలో చక్కెర, అర్ధ కిలో చింతపండు, కిలో పప్పు, 1/4 కిలో కారం పొడి, 100 గ్రామ్ పసుపు, లీటర్ గ్యాస్ నూనె ఇచ్చేది. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కిత్తకోటి కట్ చేసుకుంటా కొన్ని వద్దులు చక్కెర, గ్యాస్ నూనె ఇచ్చి అటెంక అవి కూడా బంద్ చేసి రేషన్ అంటే బియ్యం ఒక్కటి అన్న కాడికి తెచ్చింది. మళ్ళా దొడ్డు బియ్యమే ఇస్తుండే. 180 మంది బయట అమ్ముకునేది, దోశలకు సర్వపిండికి వాడుకునేది తినలేక. ఈ సర్కార్ రాగానే సన్న బియ్యం వస్తుంటే మార్కెట్ లో 60-70 రూపాయల కిలో కొనే తిప్పలు తప్పిందని సంబరపడుతున్నారు పబ్లిక్ అంతా. ఇక చెప్పునే ఇందిరమ్మ అభయాస్తం పేరు మీద సరుకు సౌదాలు కూడా మళ్ళీ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇవి కూడా వచ్చానంటే తిండి ఖర్చు తప్పినట్టే పో. పాత గవర్నమెంట్ల బేరం పెట్టిన భూమి ఎంతో ఎరికేనా? 453 ఎకరాలు. పైకం అక్కర పడ్డప్పుడల్లా అప్పుడింత ఇప్పుడింత 26 మాటలు అమ్ముకుంటా పోతే 31,000 కోట్లు వచ్చినాయట. కానామెట్, మోకిలా, బుద్వేల్, మేడిపల్లి, ఉప్పల్ బగాయత్, షాబాద్ల జోరుగా నడిచింది సర్కార్ భూములు బేరం పెట్టుడు. కోకాపేటల ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చినాయని మా గొప్పగా అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇప్పుడేమో చల్ అట్లెట్లా అమ్ముతారని లడాయి అందుకుండ్రు. సరే, ఇంతకు గచ్చిబౌలి భూముల కేసు ఏం దాకొచ్చిందో చూద్దాం పండ్రి. రేపటి దాకా గచ్చిబౌలి జాగాల చెట్లు నరకద్దు, డెవలప్మెంట్ పనులు చేయొద్దని ఆర్డర్ వేసింది హైకోర్టు. అది యూనివర్సిటీ భూమి, అడవిని తెలుగు చేస్తున్నారని కొందరు కోర్టుకు పోతే మొత్తం విచారణ రేపటికి వాయిదా పడ్డది. ఇంకో దిక్కు సెంట్రల్ యూనివర్సిటీ కాడ గడబడి నడుస్తూనే ఉంది. పోలీస్ బలగాలు దింపిర్రు. మేము అడిగేది మా కోసం కాదు, మా పేరు మీద రాయాలని అంటలేము, యూనివర్సిటీకి రాయమంటున్నాం. యూనివర్సిటీకి రాస్తే భవిష్యత్ తరాలు ఇక్కడ వచ్చి చదువుకుంటే హైదరాబాద్ కి గ్రీనరీ ఉంటది. బీజేపీ విద్యార్థి సంఘం, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం లీడర్లు వేర్వేరుగా సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ కు ఫిర్యాదైతే అసలు ఈ భూమి ఎవరిదో తెలుసుమని ఫారెస్ట్ శాఖకు ఆర్డర్ వేసిండు. మేధావులు, ప్రొఫెసర్లు మీటింగ్ పెట్టుకుని 400 ఎకరాలు అమ్మొద్దు, కాలేజీకే ఇయ్యాలని కోరిండ్రు. మేమిచ్చే క్లారిఫికేషన్ అంటే భూమి గురించి కాదు, డెవలప్మెంట్ గురించి. భూమి మీదే ఇప్పటి వరకు పబ్లిక్ మీద భూమి వాళ్ళు 1 ఇంచు కూడా ముట్టుకోలేదా, మొత్తం ముట్టుకోండి. ఉన్న అంత వృక్షాలు, అంత అద్భుతమైన ప్రకృతిని కూలగొట్టడం, చెట్లను కూలగొట్టడం, ఇదే మా అభివృద్ధి. మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. రూల్స్ ప్రకారం భూమి సర్కార్ వాళ్ళదే గానీ చెట్లు నరకద్దు, పచ్చదనం తెలియద్దు అనేది ఇలా డిమాండ్. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి హైకోర్టులో రేపేమైతుందో. పోలవరం కడితే 10 లక్షల హెక్టార్ల భూమి 300 గుళ్ళు మునిగిపోయినాయి. మొత్తం ట్రైబల్స్ 278 గ్రామాలు మునిగిపోయినాయి. 3 లక్షల మంది ఆదివాసులు మునిగిపోయినరు. ఒక్కరోజు మాట్లాడు రైతు దొంగలు. అబ్బా, 3 రోజులకే 4 సప్పబడ్డది. ఇంత చికెన్ అన్నదేవాలే. డాడీ నాకు కాయ కావాలే, లేకుంటే అన్నం తినను పో. ఇగో పొద్దుకి మా అన్న వస్తుండట, వస్తప్పటికి ఇలా చికెన్ పట్టుకరా. ఇక గుడ్ల కూర ఏమోంటో కానీ కోడి కూర పట్టుకొస్తుంది. ఇగో గిట్లుంటుంది ఇండ్లల్లా. అదనకు కూరగాయలు లేకున్నా, ఇంటికి ఎవరన్నా వచ్చినా ఆ పూట తినబుద్ధి అయినా ఏమంటే దుఃఖం పోవాల్సిందే. ఆడికి మంచిగానే ఉన్నది కానీ కోడి తొడగొట్టి సవాల్ వేస్తుందుల్లో ఎహెద్దమ్ముంటే నన్ను తినుండ్రని రేటు రాకెట్ ఎక్కి 280 రూపాయలైంది. మళ్ళా ఇంకో 4 వద్దులైతే అలకగా 300 అయితట్టుంది. తుణకల కూర తిందామని చికెన్ సెంటర్ పోతే రేటు చూడంగానే బూరు వీకిన కోడి లెక్క ముఖం పెడతాన్రట కస్టమర్లు. కిలోగొందమని వచ్చినోళ్ళు అర్ధ
కిలో కొట్టుమంటురట. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మార్కెట్ చాలా దాకా డిస్టర్బ్ అయింది. సమ్మర్ వల్ల షార్ట్ సప్లై ఉన్నాయి, దాని వల్ల ప్రైజెస్ కొంచెం ప్లస్ అవుతుంది. కదన్నట్టు మొన్నటిదానిక బర్డ్ ఫ్లూ భయం తోటి చాలా మంది తినలే. ఫారాలల్లా కోళ్లు జీవిడిచే దెబ్బకు రేటు దిగి 150-180 వరకుండే. రార్రి తినుర్రి అని చికెన్ బిర్యానీలు పకోడీలు వంచిపెట్టే కథ అయింది గిరాకీ లేక. ఇప్పుడు గా బీమారి బుగులు పోయి షియ్యల కూర కాయిషేస్తాన్రు. ఈ ఎండలకు గర్మికి ఊకూకనే అడ్డం పడుతున్నాయి కోళ్లు. ఇంకో దిక్కు పెండ్లీలు, పేరెంటాలు, పండుగలు, దావతుల జోరుండే. ఇగేముంది, డిమాండ్ పెరిగింది, మాల్ తగ్గింది. బర్డ్ ఫ్లూ అని ఇంతకుముందు జనాలు చాలా చెప్పారు కదా, దానివల్ల భయపడి చాలా మంది తినలేరు. దాని ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు పెరిగింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు ఈగలు జోపిన చికెన్ సెంటర్ల ఓనర్లు ఆ లాస్నంతా ఇప్పుడు గుమ్ముతుండొచ్చురు. కానీ అప్పుడు కోడి కూర తింటలేరు, అంత యాట కూరకు ఎగవడ్డరని మటన్ రేట్లు పెంచి పడేసిండ్రు. మరి ఇప్పుడు చికెన్ తింటాన్రు, మటన్ అగ్వకిస్తారా అని అడిగారు. ఏదైనా పెరుగుడే గాని తగ్గే ముచ్చట ఉండదబ్బా. వక్ఫ్ బోర్డు అంటారు కానీ చాలా మందికి అదేందో తెలియదు. వక్ఫ్ అంటే ఇస్లాం మతంలో దేవునికి ఇచ్చిన ఆస్తి. ఆ ఆస్తిని చూసుకుంటానికి ఓ కమిటీ లెక్క ఉంటుంది, దాన్నే బోర్డు అంటారు. అయితే ఇవి కరెక్ట్గా లేవని కొన్నేళ్ల సంది లొల్లి నడుస్తుంటే రూల్స్ మార్చే కార్యం ఇవాళ పార్లమెంట్కి వచ్చింది. చూద్దాం పండి మరి ఏమైందో. వక్ఫ్ బిల్లు మీద లొల్లయింది. ముస్లింల ఆస్తులు గుంజుకునే ప్లాన్ అని ప్రతిపక్షాలు, కాపాడే కమాయి అని సర్కారోళ్ళు. అగర్ ఆజ్ హమ్ యే సంశోధన్ లేకే నహీ ఆతే तो जिस सदन में हम बैठे हैं ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था. और क्या आपको पता है कहां इनकी डबल इंजन की सरकार ने लोगों को रास्ते पे ईद का नमाज भी पढ़ने नहीं दिया, और ये बात करेंगे. బీజేపీ గ్రూప్ పార్టీలు బిల్లుకు జై కొడితే ఇండియా గ్రూప్ పార్టీలు నైగొట్టినాయి. నడిమిట్ల బీజేపీ పార్టీకి అధ్యక్షుడిని పెడతానికి కింద మీద అయితాన్రని ఎస్పీ అఖిలేష్ సార్ అంటే, మీ లెక్క మాది కుటుంబ పార్టీ కాదని సెంటర్ మంత్రి అమిత్ షా సార్ అనగానే నవ్వులే నవ్వులు. दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक. मैं कह देता हूं अभी 25 साल तक आप अध्यक्ष हो जाओ, नहीं बदल सकता. ఇక మన హైదరాబాద్ ఎంపీ అసద్ భాయ్ మాట్లాడుకుంటా ఈ బిల్లు తోటి ముస్లింలకు మస్తు నష్టమైతదని గట్టిగానే క్వశ్చన్ చేసిండు. ఆటోళ్ళు ఈటోళ్ళు మాట్లాడినాక బిల్లు మీద ఓటింగు పాస్ కావాలంటే 272 ఓట్లు కావాలి. ఎన్డీఏకు 282 ఎంపీల బలం ఉంటే ఇండియా గ్రూప్ కు 234 మందే ఉన్నారు. లోక్సభలో ఓకే అయితే రేపు రాజ్యసభల చర్చ. అరే టైం అవుతుంది, జల్దీ పెట్టురా. ఇగో మమ్మీ ఏదన్నా పని ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత గుడ్లు తీసుకురా, పాలు తీసుకురా అని దుఃఖనం దోలినవంటే అస్సలు పోని చెప్తున్నా. ఏ ఉత్తగా చూస్తే ఏముంటుందిరా, చల్లగా తాగాలి, 6లు కొడతా అంటే చప్పట్లు కొట్టాలి. సార్ ఇవాళ డ్యూటీ పొద్దుగాలనే చేసుకొని పోతా సార్, పొద్దుముకి మ్యాచ్ చూడాలి. ఇగో గిట్లున్నది ఐపీఎల్ క్రికెట్ ఫీవరు. టీవీల ముంగట చూస్తే కిక్ ఉండదని గ్రౌండ్లకు లైన్లు కడతారు, టికెట్ల కోసం తనలాడతారు. కానీ గీళ్ళ కొట్లాటే చిత్రం ఉందబ్బా. ఐపీఎల్ టికెట్ల పంచాయతీ ధర్నాల కాడికి వచ్చింది. సన్ రైజర్స్ ఓనర్లను బెదిరించి సర్కార్ను బదనం చేస్తాండ్రు. హైదరాబాద్ పతారా పల్సా చేస్తుండ్రని హైదరాబాద్ క్రికెట్ సంఘం పెబ్బ జగన్మోహన్ రావు మీద గుస్సాయిండ్రు పడుసు కాంగ్రెస్ వాళ్ళు. ఉప్పల్ స్టేడియం ముంగట్నే శిగమూగుతుండే వరకు పోలీసులు వచ్చి పట్టుకపోయిండ్రు. ఈ రోజు టిఆర్ఎస్ అడ్డతోని, ఈ రోజు అధిష్ట అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్ బ్లాక్ అమ్ముకుంటున్నాడు. జగన్మోహన్ రావు ఈ రోజు పైసలు పెట్టి కాంప్లిమెంట్ కి పంపిస్తాడు. ఇంతకు లొల్లేందంటే సన్ రైజర్స్ టీం తమిళనాడోళ్ళది, స్టేడియం హైదరాబాద్ క్రికెట్ సంఘానిది. ఆటకు ₹1 కోటి తీసుకొని కిరాయిస్తుర్రు. 39,000 సీట్లుంటే 100కి 10 లెక్క 3,900 టికెట్లు ఫ్రీనే మనోళ్లకు. లేలే ఇంకిన్ని కావాలని సతాయిస్తుండ్రు. గిట్లయితే హైదరాబాద్ కెళ్ళి వెళ్ళిపోతామన్నారు సన్ రైజర్ వాళ్ళు. నియంగానే పోతే హైదరాబాద్ కు మరకంటుతది, సర్కార్ కు చెడ్డ పేరు వస్తుంది. గందుకే స్పెషల్ ఎంక్వైరీ ఏపిస్తుంది గవర్నమెంట్. ఈళ్లను వాళ్ళను గూకుండా పెట్టి ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు, అవి బ్లాక్ ల గిట్లా అమ్మిండ్రా అని తెలుసుకునే పనులున్నారు. గ్రౌండ్ లా ఇంత జరుగుతాంటే క్రికెట్ సంఘం చైర్మన్ గారు పత్తాకులేడట.
మేము మాట్లాడుకుంటామని తప్పించుకోబోతుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం ఊకుంటలేరు. మీ టికెట్ల ఆటలా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో గాని ఫ్యాన్స్ కు ఎక్కువ టికెట్లు దొరకతట్టయితే చూడుర్రి జరా. వెనకట పటేళ్లు పట్వారీలు దొరలదే పెత్తనం ఉండే. వాళ్ళ మాటే శాసనం, చెప్పిందే తీర్పు. కాదు గీదు అంటే ఇక వాళ్ళకున్నట్టే. హరికోస పెట్టేదట పబ్లిక్ ను. ఏమంట అన్నలు దిగినరో ఒక్కొక్కని పని పడతా అంటే పంచెలు చదురుకొని పరారైనరు పట్నం మోకాన. అప్పట్లో అన్నలంటే అంత భయం ఉండే, పబ్లిక్ కు ఎంతో పైరం ఉండే. రాను రాను వాళ్ళు లేకుండా కాబట్టిరి. రేణుకక్క అంత్యక్రియలకు మస్తు మంది వచ్చిండ్రు. చాకలి ఐలమ్మోల ఊరు జనగాం జిల్లా కడివెండిల పుట్టి వకీల్ చదువుల గోల్డ్ మెడల్ సంపాదించి అటెనక అన్నల్లా కలిసింది. పెండ్లైన 2 ఏళ్లకే పెన్మిటి ఎన్కౌంటర్ అయినా అడవిలోనే ఉండి ఎన్నో పుస్తకాలు రాసింది. ఛత్తీస్గఢ్ అడవిలున్న రేణుకక్కకు పానం సుస్తైందట ఈ నడమనే. రేణుక మరణం అనేటువంటిది అనారోగ్యంతో ఒక చోట షెల్టర్ తీసుకున్నటువంటి తనని తీసుకెళ్లి చంపేసినట్లుగా తెలుస్తున్నది. డెడ్ బాడీని రాత్రి కడివెండికి తెస్తే ఇయాల ఆఖరి కార్యం జరిగింది. చూస్తానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లను రౌండ్ అప్ చేసిండ్రు ప్రజా సంఘాల కార్యకర్తలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో జరగలే, కేసీఆర్ కూడా చేయనియలే. ఇది ఇట్లుంటే సెంట్రల్ సర్కార్ తోటి శాంతి చర్చలకు ఆవాజ్ ఇచ్చింది మావోయిస్ట్ పార్టీ. ఎన్కౌంటర్ లాపేసి కూర్చొని మాట్లాడుకుంటానికి తొవ్వ సాఫ్ చేయాలని మేధావులను ప్రజా సంఘాలను కోరుకుంటా ఓ ఉత్తరం పంపిండ్రు అన్నలు. ఈ నడుమ మస్తు ఎన్కౌంటర్లు జరిగినాయి. మళ్ళా 100 మంది నక్సలైట్లు కాలం చేసిండ్రు. వచ్చేడు మార్చి లోపట అన్నలనేటోళ్లే లేకుండా చేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సరే చెప్పిండు ఎన్నో మాటల. అన్నట్టుగానే దండకారణ్యంలో తుపాకుల మోత జోరయ్యే వరకు శాంతి చర్చల ముచ్చట ముంగట్టుకొచ్చింది. కానీ సెంటర్ వాళ్ళు అయితే ఒప్పుకునేటట్టు లేరు. చూడాలే మరి ఏమైతుందో. తొవ్వెంట పోతా అంటే ఓ కోడి కనబడ్డదనుకో ఏం చేస్తారబ్బా? అటు ఇటు చూస్తారు. సట్న సంచిలేసుకొని ఇంటికి పోయినామా బూరు వీకి షార్ కాసినామా అన్నట్టే ఉంటది. పక్కింటోళ్ళ కోడి తొవ్వదప్పొచ్చిందంటే గంప కింద కమ్ముడే. ఈకలు తోకలు దొరకకుండా ఊరవతల పడేస్తుంటారు. ఎదిరింటోళ్ళ కోడొచ్చి గుడ్డు పెట్టిందంటే గుటుక్కున మింగుడే. కానీ ఈసారి ఏం చేసిండో చూడుండ్రి. చిమ్మ చీకట్ల కోన్ని పట్టుకొని నిలబడ్డది ఎవరో గుర్తుపట్టినరా? అవు అనంత అంబానీ సారే. గుజరాత్ రాష్ట్రంలో పాదయాత్ర చేసుకుంటా ద్వారకాకు పోతున్నాడు కదా, నడిమిట్ల ఫారం కోళ్ళ బండి కంట్ల పడితే ఎమ్మటే అప్పించిండు. గిన్నెగనం కోళ్ళని ఏడుకుంట పోతున్నారని అడిగితే చికెన్ సెంటర్లకు సప్లై చేస్తామని డ్రైవర్ చెప్పంగానే అయ్యో సంపేస్తారా అని పరిశాన్ అయ్యి బండిలున్న కోళ్ళు మొత్తం కొనేసిండు. హగో ఒకటి పట్టకపోతేనే ఉన్నాడు. కానీ గిన్నెగనం కోళ్ళని సారేం చేసుకుంటాడంటే పట్టకపోయి సాతాడట. 3500 ఎకరాలల్లా 2.5 కోట్ల చెట్లతోటి గుజరాత్ జామ్నగర్ ఒక అడవే తయారు చేస్తే నెల కిందట ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి ఓపెన్ చేసిండు. పాములు, కోతులు, కొండెంగలు, కంచరగాడిదలు, రైనోలు, కొంగలు, నెమళ్ళు, చాపలు, బోపలు ఇట్లా 1,500 జీవరాశులు ఉంటాయి. దునియాలో ఇంత పెద్దది ఇంకోటి లేదట. ఈ కోళ్ళను కూడా ఇడికే పంపిండి అన్నట్టు. దేశంలోనే ఏక్ నెంబర్ శ్రీమంతుడైన ముఖేష్ అంబానీ సార్ ముద్దుల కొడుకు మూగ జీవాల మీద ఉన్న పైరానికి ఫిదా అవుతుర్రనుకో రాదుండ్రి. ఇంత మీ కంట్ల కోళ్ళ ఫారాలు గొల్ర మందలు వాడనంటే పైకం పడేసి మొత్తం లారీలకు ఎక్కించేవు సారు. తుంకలు తినేటోళ్ళకి తిప్పలైతుందో. దుఃఖం పోతే వాళ్ళు సరుకులు ఇస్తారు, మనం అంతమందం పైసలు ఇస్తాం. బంకు పోతే ఇల్లు పెట్రోల్ కొడతారు, మనం కారట్కి ఇస్తాం. సినిమాకి పోతే వాళ్ళు టికెట్ చేతిలో పెడతారు, మనం ఫోన్ పే చేస్తాం. హోటల్కు పోతే కడుపు నిండా వడ్డిస్తారు, బిల్లు కట్టి వస్తాం. అంగట్లో కూరగాయలు తెస్తే 4-5 తీర్ల జోకిస్తాం. ఎంత అయిందో లెక్క పెట్టి 500 నోట్ ఇచ్చి చిల్లర తెచ్చుకుంటాం. ఏంటైనా గింతే. ఒకళ్ళు సరుకు అమ్మాలి, ఇంకొకళ్ళు పైసలు ఇవ్వాలి. కానీ గీడ ఏం నడుస్తుందో చూడుర్రి. కాదు అది పని కాదు.
అగో వద్దంటే గదవ పట్టుకొని బతింలాడి 500 జేబులో పెట్టిండన్న. ఏం చేస్తాడు మరి? పైసలు ఇస్తేనే జెండా పాట అనే కథ నడుస్తుందట మైబాద్ మిర్చి మార్కెట్ లా. రైతులు పండించిన మిర్చి మార్కెట్ కి తీసుకొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం చిట్టీలు ఇస్తారు. అటెన్క ఒక్కొక్కరిని పిలిచి జెండా పాట పెట్టి వ్యాపారులకు అమ్మిస్తారు. కానీ డబ్బులు 1000 రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్తారు. నేను ఇయ్యలే, నా దగ్గర డబ్బులు నేను ఏళ్ళు మా కొడుకు దగ్గర లేదు. నా దగ్గర అయితే ఒక 50 100 అడిగితే నేను ఇద్దును. అందరికి ఏ చిట్లు ఇచ్చినో ఆ చిట్టి తరపున నడిపిస్తలేరు. 500 కాదు 1000 ఇచ్చిన అంటే కూడా అట్లా తీసుకుంటారు. 1000 ఇచ్చిన ముందు పెడతారు. ప్రైవేట్ వ్యాపారుల కిందుండే ఓ గుమస్తా గారు రైతుకో 1000 చొప్పున గుంజుతున్నాడట. ఎవ్వరు పైకమిస్తే వాళ్ళకే జెండా పాట, లేదంటే రోజులకు మనం ఎదురు చూడవలసిందే. ఈ రైతన్న పైసలు ఇచ్చుకుంటా వీడియో తీపిస్తే ముచ్చట తెలిసి యాక్షన్ తీసుకుంటామన్నారట మార్కెట్ కమిటోళ్ళు. ఏడికెళ్ళి మోపైన్రా నాయన. బంగారం అసొంటి పంట వండించి తీసుకొస్తే తాళని తప్పని రంగు మంచిగా లేదని వంకలు పెట్టి రేటు దించుడే కాకుండా ఉల్టా రైతుల తన పైకం గుంజబట్టిరి. ఎటు తిరిగి దోసుకుంటానికి రైతులే అలుకగా దొరుకుతున్నారు. గంపల పెండ్లి పిల్లను కూసుండబెట్టి మండపం మీదకి ఎత్తుకొని వస్తారు. ఓ ఇద్దరు కలిసి పిల్లగాన్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకొస్తారు. అటు పిల్లోళ్ళు ఇటు పిల్లగానోళ్ళు అత్తమామలు అల్లుని కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు. దండలేసుకునుడు, జీలకర్ర బెల్లం పెట్టుకునుడు, పుస్తెగట్టుడు, 7 అడుగులు నడుచుడు. పెండ్లంటే అటోళ్లకు ఇటోళ్లకు పెద్ద పండుగ. మరి మనకే ఇట్లుంటే ఇక దేవుళ్ళ కళ్యాణం అంటే ఇంకెట్లుండాలే? కుండలల్లున్నాయి తలవాలు. శ్రీరామనవమి కోసం భద్రాద్రి రామయ్యకు గోటితో టొల్చిన కోటి తలంబ్రాలు తీసుకొచ్చిండ్రు ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా భక్తులు. పండుగకు 4-5 నెలల ముందే ఇల్లే సొంత పొలంలో ఒరి వండించి అవే ఒడ్లు గోటితో నొల్చి రామయ్యకు సమర్పించిండ్రు. 200 మంది భక్తులు భాగమైనరట ఈ కార్యంలా. పతేడు ఇట్లనే దేవునికి మొక్కప్ప చెప్తున్నారు. ఇది 14వసారట. ఈ ఆయితారమే రామనవమి. భద్రాచలంలా సీతారాముల పెండ్లి కార్యానికి మిథిలా స్టేడియం రెడీ అవుతుంది. గుడి చుట్టుముట్టు పందిర్లు వర్షిండ్రు, క్యూ లైన్లు పెడుతున్నారు. ఎండాకాలం తిప్పలు కాకుండా నీళ్ల సౌలతి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సారు పెద్ద ఆఫీసర్లు పనులర్చుకుంటున్నారు. 1,00,000 మందికి మీదనే భక్తులు రావచ్చునట. ఏడ తక్లీఫ్ కాకుండా చేయాల్సిన సౌలతులన్నీ చేస్తున్నారు. ఈలు కుదిరితే మీరు సుత భద్రాచలం పోయి రామయ్య కళ్యాణం చూసి రాండ్రి మరి. స్టేజ్ మీద పొంటెల కమానం స్పీచ్లు దంచితే బోరు కొట్టి వెళ్ళిపోతారు. ఇక చాలా ఆపమని చప్పట్లు కొడుతుంటారు. పంచ్ డైలాగులు వేలిస్తే జర్సేపు ఇనుకుంటారు. అటు ఇంకా ఏం చెప్పిండు ఎవరికి గుర్తుండది. అందుకే సర్కార్ను ప్రశ్నించాలన్నా ఆఫీసర్లను నిలదీయాలన్నా ఎరైటీ నిరసనలు చేస్తుంటారు కొందరు. కొత్తగా ఉండాలి, పబ్లిక్ ముచ్చట్లు ఆల్కగా అర్థం కావాలి. ఇగో గిట్లా మెడల పుర్రెల దండ, చేతుల దండం, ఇంకో చేతుల కాగితాలు పట్టుకున్నాడు. అంబేద్కర్ విగ్రహం కాడికొచ్చి పూలదండేసి వినతి పత్రం ఇచ్చిండు. మంత్రగాడు కాదు, మాయల పకీర్ కాదు, అవినీతి మీద ఇదో ఎరైటి నిరసన. 5 లక్షలు తీసుకున్నా మెడికల్ కాలేజ్ 5 లక్షలు అవినీతి భూతానికి 5 లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుంది. గదన్నట్టు జనగం మెడికల్ కాలేజీల పైసలకు జాబులు అమ్ముకున్నారని అవినీతి భూతం వేషం గట్టి ఎరైటి నిరసన చేసిండన్న. పేరు నాగరాజు, సామాజిక కార్యకర్తనట. ఒకళ్ళ నియంగానే లంచం అడిగితే సీదా ఏసీబీకి ఫోన్ కొట్టి పట్టించేదానికి గీ ఏషాలెందుకన్నా? చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.